అంత దుర్భరమైన పరిస్థితులకు ఎవరు వెళ్ళిపోయారంటే యోబు గారు వెళ్ళిపోయారు. ఆయన ఏదైనా తప్పు చేశాడంటే ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఎవరు పరీక్షించారు? దేవాతి దేవుడు యోబు గారిని పరీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ శిష్యులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షించడం కోసమే ఆయన నిద్రలోకి వెళ్ళడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రియమైన వాళ్ళ, మన జీవితం అనబడిన ఈ నావలోనికి ఎలా వస్తున్నాయో తెలియడం లేని సమస్యలు అవి. ఒకవేళ దేవుడు నేను పరీక్షించడం కోసం నీ జీవితానికి సమస్యలు వస్తున్నాయేమో. నేను అంటాను, అంత భక్తి మనం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. దేవుడు మనల్ని పరీక్షించే అంత భక్తి మనం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. అంత పరిపూర్ణమైన భక్తి చేసేవారు అయితే దేవుడి మందిరానికి మనం ముందే వస్తాం. ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని మానకుండా చదువుతాం, ప్రతి ప్రార్థనలో అటెండ్ అవుతాం, అన్ని విషయాలను కూడా నీతిగా ఉంటాం, న్యాయంగా ఉంటాం, యథార్థంగా ఉంటాము. మనకేమి ఇవేమీ లేవు, కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని ఎంత ధైర్యంగా చెప్తారో మనలో చాలా మంది.